చికెన్ని క్లీన్ చేసి దాంట్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పెరుగు వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఈలోపు 3 పెద్ద ఆనియన్స్ కట్ చేసేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అవి కొంచెం వేగాక పక్కన తీసేసుకొని అదే ఆయిల్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుంటున్నాను. అవి కొంచెం వేగాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా మిక్స్ చేసేసుకొని మనం ఈ చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ పెట్టుకొని ఉడికించుకుంటున్నాం అనమాట. చికెన్ ముక్క ఇలా ఉడికిన తర్వాత మనం ఇందులోకి వచ్చేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుంటున్నాము. తర్వాత 1.5 స్పూన్ గరం మసాలా, మనకి రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని కలిపేసి కొంచెం అది వాటర్ అంతా ఇంకిన తర్వాత 1 స్పూన్ మిరియాల పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ పైకి వచ్చిందాక ఉడికించుకొని కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఒక 2 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేయడమే. చాలా టేస్ట్